హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు మూవీ వార్తలు ఇటు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ రాబోతున్నాయి, ఎట్లా పనిచేస్తూ ఉన్నారు మా జర్నలిస్ట్ సోదరులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదటిగా చూద్దాం. ఆసుపత్రిలో రోగులకు పరామర్శించిన ఎమ్మెల్యే సిర్పూర్ ఎమ్మెల్యే ఇక్కడ పాల్వాయి హరీష్ బాబుకు సంబంధించింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. జిల్లా కలెక్టర్ వెంకటేష్, ఎస్పీ శ్రీనివాసరావు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఒక స్టోరీ ఇస్తే బాగుండదు. ఇక్కడ శ్రమదానంతో రోడ్డు గుంతలు పూడ్చివేత సిర్పూర్లో. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలి కాగజ్ నగర్. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. షీ టీం ఆధ్వర్యంలో సదస్సు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. రైతులందరికీ రుణమాఫీ చేయాలి సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిత్యావసర ధరలను నియంత్రించాలి. సెప్టెంబర్ 2న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. ఇట్లా రెండు వార్తలు ఉన్నాయనుకో. ఇప్పుడు రైతులందరికీ రుణమాఫీ చేయాలనేది ఒక వార్త, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పరామర్శించింది వార్త. ఇది ఎమ్మెల్యేదే. రెండు క్లబ్ కలిసి కొడితే ఒక వార్తలాగా అవుతుంది, ఇంకో వార్తకు స్పేస్ ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. ఏడాది గడవకు ముందే కుంగిన బ్రిడ్జ్. నాసిరకంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్. నాణ్యత ప్రమాణాలు పాటించని ఆర్&బి అధికారులు. జుక్కల్లో కథకథం పట్టించిండ్రు. ఆటలతో ఐకమత్యం, ఆరోగ్యం. అంతర పాఠశాల క్రీడలు ప్రారంభం. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్. నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్ సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన కామారెడ్డి కలెక్టర్. మధ్యవర్తుల ద్వారా వసూళ్ల పర్వం. ఏ తహసీల్దార్ వసూళ్ల పర్వం చేస్తలేడు? రాష్ట్రంలో ఉన్న తహసీల్దార్లు మొత్తం వసూళ్ల పర్వంలో నిండా మునగలేదా? ఎవడైనా జీతం కోసం పనిచేస్తున్నాడా? నా జీతం ఎప్పుడు వస్తుంది, నా జీతం వస్తే నేను ఖర్చు పెట్టుకుంటా అనే పరిస్థితి ఇక్కడ ఎంఆర్ఓలకు ఎవరికైనా ఉన్నదా? మొత్తం ఇదే దందా. పేద ప్రజలను మొత్తం పిండి పిప్పి చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో. సర్కారేమో పట్టించుకోదు. డెంగీతో వ్యక్తి మృతి. ఎల్లారెడ్డి. పెళ్లి విందులో ఘర్షణ. ఇరు వర్గాల పరస్పర దాడులు. 16 మందికి పైగా కేసులు బోధనలో. మహిళలు మానసికంగా దృఢంగా ఉండాలి. షీ టీం అవగాహన సదస్సులను అందిపేట ఎస్ఐ హరిబాబు ఆర్మూర్ నుంచి. గన్పూర్లో యువకుని హత్య. కళ్ళు దుకాణంలో గొడవ. ఈడ కళ్ళు దుకాణంలో గొడవ, ఆడ వైన్ షాప్లో గొడవ, అలా బార్ షాప్లో గొడవ. నిగివే. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఆగస్టు 31న జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షి చేస్తున్న వ్యాఖ్యలు. క్రీడా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. త్వరలో పోస్టులని భర్తీ, కోచ్లను నియమిస్తాం. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గద్దపాక గ్రామ పంచాయతీని విభజించదని గ్రామస్తుల రాస్తారోకో చేస్తూ ఉన్నారు శంకరపట్నంలో. మహిళల్లో పీరియడ్స్ ఒక సర్వసాధారణ ప్రక్రియ. ఈ ప్రక్రియపై ఉన్న అపోహాలు వీడాలి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వాస్తవం. కరీంనగర్ నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ. ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలి. మీడియా సమావేశంలో పీడీఎస్యు నాయకుల డిమాండ్. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీనియర్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో బాధ సదన్. శిశు గృహ సందర్శన కరీంనగర్ను. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. 3.75 కోట్ల విలువ చేసే అల్పోజం గంజాయి కాల్చివేత. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. సంగారెడ్డి జిల్లా ఎస్పీ. ఇక ప్రారంభోత్సవమే. అరకొర వసతులతో శనార్థి కథనంతో స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. నూతన భవనాన్ని ప్రారంభించిన క్వాలిటీ కంట్రోల్ బోర్డు అధికారులు. దసరాకు ప్రారంభించేందుకు రంగం సిద్ధం. వైద్య సిబ్బంది వివరాలు సేకరించిన అధికారులు. మంత్రి దామోదర్ సొంత గ్రామంలో ఆధునిక వైద్య సేవలు. కట్టిన్లు వదిలేసిన్లు ఏముంటుంది. హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. గిరిజనులకు విద్య పట్ల అవగాహన పెంపొందించాలి. తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. శనార్థి కథనంపై విచారణ చేయాలి. చెరువులు కుంటలను కాపాడండి. హైడ్రా అధికారులకు వినతి పత్రం అందజేసిన రాఘవేంద్రారెడ్డి పటాన్ చెరువు నుంచి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఎంఎల్ఆర్ ఐటీలో కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం. చిన్నదామెర చెరువుకు సంబంధించిన 8.24 ఎకరాల కబ్జా.
ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమణలకు గురైనట్లు గుర్తించిన అధికారులు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అక్రమాలకు చెక్ యాక్షన్ ప్లాన్ రెడీ అయినట్టు సమాచారం అందుతుంది. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజీ మొత్తం 8 ఎకరాల పైచిలకు కబ్జాలు పెట్టుకునే దామరకుంట చెరువులో. ఇది ఇక దామర చెరువులో 8 ఎకరాలు కబ్జా. ఇది మొత్తం చెరువు ఆనవాళ్ళు లేకుండా మట్టి పోసి ఇప్పుడు ఒకవేళ దీన్ని పట్టించుకోలే అనుకో ఈ చెరువు మొత్తం ఆక్రమించుకుంటారు. ఈ మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ అంటే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి వాళ్ళ అల్లుందే, ఎవరితో కాదు ఇది. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలు మేడ్చల్ కలెక్టరేట్లో క్రీడా పోటీలు నిర్వహించారు. గంజాయి అమ్ముతున్న 2 అరెస్టు వివరాలు వెల్లడించిన మల్కాజ్గిరి సిఐ సత్యనారాయణ. వికారాబాద్లో పూలే విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు వినతి పత్రం. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్ వికారాబాద్ నుంచి. అక్రమ నిర్మాణాలకు అడ్డు లేదా, ప్లాట్ ఉన్నది ఎంత, కడుతున్నది ఎంత, నాలాను కబ్జా చేసి మెట్లు వేసి గృహ నిర్మాణం. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకు టీపీఓ ఉన్నాడా? మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ సారు ఓసారి ఇటు చూడండి. ఉంటారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు, అందరు ఉంటారు, కానీ ఆమ్యామ్యాలకు కకృతిపడి మామూలకు మరిగిళ్ళు అందరూ. ఇటువంటి వాళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేసి పడేసేయాలి. రోడ్డునే కబ్జా పెట్టి మెట్లేసిండంట. ఎవరికి చెప్పుకో అంటుండు. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. నార్సింగి అభివృద్ధి ప్రధాన ధ్యేయం. నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ప్రతి డివిజన్ నుంచి 15,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంగా చేపట్టాలి. షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. పందేన్ వాగును పూడ్చితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. పూడికతీత చేపట్టిన మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారులు మళ్లీ పూడిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ హెచ్చరిక. రాజేంద్ర నగర్ నుంచి సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలన. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్. పత్తికుంట వద్ద నిమజ్జన ఏర్పాట్లను చేపట్టాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు నిమజ్జన వ్యర్థాలను తొలగించాలి. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్. ప్రభుత్వ భూమి అన్యక్రాంతం. మణికొండను సందర్శించాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరిన ది సిటిజన్ కౌన్సిలింగ్ రంగనాథ్ సార్కి ఇప్పుడు ఫుల్ డిమాండ్ పెరిగింది. పోయిగా జిల్లా వార్తలు చూద్దాం. గంటన్నరలోనే ట్రాప్ చేసిన కృష్ణా స్టేషన్లో పోలీసులు. ఏం ట్రాప్ చేసి బాధితునికి మొబైల్ అప్పగించిన ఎస్ఐ ఎస్ఎం నవీద్. గంటన్నరలోనే మొబైల్ పోతే ట్రాప్ చేసి ఇచ్చిందండి. గ్రేట్ జాబ్ పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. గ్రామ పంచాయతీ ఎన్నికల కొరకు ఓటర్ జాబితా. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలు సిద్ధమవుతారు, కానీ బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్ లేదో లెక్క తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజం. పాలమూరులో అక్రమ కట్టడాల కూల్చివేత. 75 ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. గత ప్రభుత్వ అధికారుల తప్పిదం. దిక్కుతోచని స్థితిలో బాధితులు. ఈ చెరువుల కుంటలలో 60 గజాలు, 40 గజాలు, 100 గజాలు ఫ్రీగా తక్కువ 5 లక్షలకు 6 లక్షలు వస్తున్నాయని మీరు కొనకండి, ఇబ్బందులు పడకండి. కబ్జా చేసి అమ్మినోడు కోట్లు సంపాదిస్తున్నారు. ఇవి కూల్ చేసిన తర్వాత పేదలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 243 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేత. యువత క్రీడలో రాణించాలి. మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు. మండల స్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన చైర్పర్సన్. ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి. జీవో నెంబర్ 567ను సవరించాలి. తెల్ల రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలి. సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 5 గంటల పాటు కేజీబీవీ విద్యార్థులు ధర్నా. పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. స్పందించిన అధికారులు. అసంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థులు. వేములపల్లి. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ధర్నా చేస్తే వాళ్ళ వసతులు చేయడానికి రాదు. ఇక మేము ఆ ఎత్తిపోతల పథకం కడుతున్నాం, ఈడ 500 కోట్లు ఉంటే 1000 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు, కానీ ఈ స్కూళ్ళ విద్యార్థులకు సౌలతు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈయన ఒక 100 కోట్ల పెట్టుబడి కూడా ఉండదు స్కూళ్ళ పైన. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. రైతులు ఎవరు ఆధార్య పడవద్దు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి మాడుగులపల్లి. ఆలేరులో ప్రభుత్వ బీర్ల ఐలయ్య విస్తృత పర్యటన. బొమ్మల రామారంలో కుట్టు మిషన్
శిక్షణ కేంద్రం ప్రారంభం, వికలాంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ, మోటకొండూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వ వైపు బీర్ల ఏలన్న. సిరికొండ బడిలో కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేసిన ఎమ్మెల్యే, త్వరలో ప్రభుత్వ బడిలో కోడింగ్ భాష శిక్షణ ఇవ్వడం సంతోషం. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కంప్యూటర్లు బహుకరించి శిక్షణ ఇవ్వనున్న గురువేద ఫౌండేషన్ అంట. ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. రాష్ట్ర గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ వెంకట రమణ. గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పన, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, షరతులు లేని రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలంటున్నారు. స్టేషన్ గన్పూర్ నుంచి కేజీబీవీ ఆధ్వర్యంలో ఈ నెల 30న చేలో హైదరాబాద్ నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలపై సాధనకై భారీ ర్యాలీ. ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీలను తక్షణమే నెరవేర్చాలి. పదవి విరమణ అనంతరం పిఎఫ్ గ్రావిటీని చట్టాలుగా అమలు చేయాలి. బిల్లకంటి సూర్యం ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పటిష్టంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి. ఎన్నికల సిబ్బందికి త్వరలో శిక్షణ. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. అన్ని జిల్లాలలో కొన్ని రిపీట్ అవుతూ ఉన్నాయి. ఈ వార్త వేరే జిల్లాలలో కూడా కవర్ అయింది, చూడండి. నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమై. డెంగ్యూతో చిన్నారి మృతి, పంజాబ్ విసురుతున్న విష జ్వరాలు పట్టించుకొని అధికారులు ప్రభుత్వం. పేకట స్థావరంపై మెరుపుదాడి, ఐదుగురిపై కేసు నమోదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. ఎస్ఐ కూచిపూడి జగదీష్ వెల్లడించిండు పాలేరు నుంచి. ఎంపీ నిధులు అశ్వరావుపేటకు ప్రాధాన్యత, షరతులు లేకుండా రైతుల రుణమాఫీ. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. పక్కా ప్లానింగ్తో పథకాలు, టోక్యో ఒలింపిక్లో నిరాశ. మోడీ ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా షూటర్ మనుభాకర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇంటర్నల్ పాలిటిక్స్తో టైం వేస్ట్, అందుకే వెంటనే జైషాను ఎన్నుకున్నాం. ఐసీసీ చైర్మన్గా జైషా ఎన్నికపై జానీ గ్రేవ్. మరో క్రికెటర్ గుడ్ బై, రిటైర్మెంట్ ప్రకటించిన భారత పేసర్. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన భరీందర్ స్ట్రాన్. శివాజీ పార్క్లో సచిన్ కోచ్ విగ్రహం. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన దిగ్గజ క్రికెటర్. మూవీ వార్తలు చూద్దాం. అతి వేగం ప్రమాదకరం, 234 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన హీరో అజిత్. ఎన్నా స్పీడ్ థరా అంటూ ఫ్యాన్స్ కామెంట్. 234 స్పీడా? ఇట్లా ఉంటే అడుగడుగున కామాందులే. లైంగిక వేధింపులపై షకీలా కామెంట్స్, షాకింగ్ కామెంట్స్ అంట. మలయాళ చిత్ర పరిశ్రమపై. తాతమ్మ కళకు 50 ఏళ్ళు, ఎల్లుండి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు. అందాల రాశి సింగ్ అంట. మోడల్గా కెరియర్ ప్రారంభించి నటిగా పోస్టర్ మూవీతో అందాలు ఆరబోస్తుంది అందాల రాశి సింగ్. మొత్తం మీద ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, మరి స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్. నేను మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.